ఈ వీడియో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాలి. మనం ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చొని కూడా అబ్బా చాలా వేడిగా ఉంది అని కంప్లైంట్ చేస్తాం, కానీ -40 డిగ్రీల చలిలో గడ్డ కట్టే మంచులో శ్వాస తీసుకోవడం కూడా కష్టమయ్యే సియాచిన్ కొండల మీద మన కోసం కాపలా కాస్తున్న ఆ జవాన్ల గురించి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆర్మీలో ఉద్యోగం అంటే కేవలం కాకి యూనిఫామ్ వేసుకోవడమే కాదు, కన్న తల్లిని, కట్టుకున్న భార్యను, పసి బిడ్డలను వదిలేసి మృత్యువుతో ప్రతి క్షణం పోరాడటం. ఈరోజు మన భారత సైనికుల కష్టాల గురించి, వారి కుటుంబాల గురించి, వాళ్ళ ఆవేదన గురించి మాట్లాడుకుందాం. ఒక సైనికుడు సెలవు అయిపోయింది, తిరిగి డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉండే పరిస్థితి ఎప్పుడైనా చూసారా? ముసలి తల్లి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. భార్య తన భర్త మళ్ళీ క్షేమంగా వస్తాడా రాడా అని ప్రతిరోజు దేవుడిని మొక్కుతుంది. తన తండ్రి ఎవరో తెలియని పసిబిడ్డలు నాన్న ఫోన్ ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటారు. పండగలు ఉండవు, శుభకార్యాలు ఉండవు, కనీసం ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా ఆఖరి చూపుకు రాలేని పరిస్థితి. దేశం కోసం వారు ఇచ్చే అతిపెద్ద బలిదానం వారి కుటుంబం. సరిహద్దుల్లో శత్రువుల కంటే ప్రకృతితోనే పోరాటం ఎక్కువ. సియాచిన్ లాంటి చోట్ల అన్నం గడ్డ కడుతుంది, నీళ్లు మంచు ముక్కలవుతాయి, కనీసం వేడి నీళ్లు కూడా దొరకని పరిస్థితుల్లో నెలల తరబడి గడుపుతారు. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్నా సరే చేతిలో తుపాకీ మాత్రం వదలరు. ఎడారిలో 50 డిగ్రీల ఎండ, అడవుల్లో విష జంతువులు, వీటన్నిటి మధ్య వారు నిలబడ్డారంటే అది కేవలం వారు తీసుకునే జీతం కోసం కాదు, మన దేశం మీద ఉన్న భక్తి కోసం. ఒక సైనికుడు ఇంటికి 2 రకాలుగా వస్తాడు. ఒకటి సెలవు మీద నవ్వుతూ వస్తాడు, 2 త్రివర్ణ పథకం కప్పుకొని విగత జీవిగా ఆ త్రివర్ణ పథకాన్ని భార్య చేతికి ఇస్తున్నప్పుడు ఆమె గుండె ఎంత విలవిలలాడుతుందో వర్ణించడానికి మాటలు చాలవు. నా భర్త దేశం కోసం చనిపోయాడు అని గర్వంగా చెబుతున్న లోపల భార్య అనుభవించే ఒంటరితనం ఎవరూ తీర్చలేనిది. మనం ఒక నిమిషం మౌనం పాటిస్తాం, కానీ ఆ కుటుంబం జీవితాంతం మౌనంగానే ఉండిపోతుంది. మనం ఆర్మీకి ఏం చేయగలం? వారికి మనం డబ్బు ఇవ్వలేకపోవచ్చు, కానీ కనీసం ఒక సైనికుడు కనిపిస్తే గౌరవంగా పలకరిద్దాం. సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇలాంటి వీరుల గాథలకు ఇద్దాం. ప్రభుత్వాలు వారికి ఇచ్చే సౌకర్యాలు సక్రమంగా అందుతున్నాయో లేదో ప్రశ్నిద్దాం. సైనికుడి కష్టం మనందరి కష్టం. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా ఆర్మీ కుటుంబం సభ్యులు ఉంటే మీకు మన యూట్యూబ్ తరపున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ముందుగా ప్రతి ఒక్క ఆర్మీ జవాన్ సైనికుడికి నా పాదాభివందనాలు. నాకు ఆర్మీ అంటే, ఆర్మీలో ఉన్న సైనికులు అంటే ఎంతో గౌరవం, ఎంతో ఇష్టం. వాళ్ళు తమ కుటుంబాన్ని, తల్లిదండ్రులను, భార్య పిల్లలను వదిలి మన దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సరిహద్దుల్లో 24/7 కష్టపడుతూ దేశాన్ని కాపాడుతున్నారు. మన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. అలాగే మన కోసం ఇంత కష్టపడుతున్న ప్రతి ఒక్క సైనికుడు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మనము ఈరోజు హ్యాపీగా, సురక్షితంగా జీవిస్తున్నామంటే దానికి ప్రధాన కారణం మన ఆర్మీ జవాన్లే. వారి కోసం తప్పకుండా ప్రార్థన చేయండి. దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ జై జవాన్ జై ఆర్మీ అని కామెంట్ చేయండి.